రా కదిలి రాదా అని సక్సెస్ చూడలేక వైసీపీ నాయకులు తట్టుకోలేక అవాకులు సువాకులు చూపిస్తున్నారు. ఒక బీసీని గుర్తించిన నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు గారు. ముఖ్యమంత్రిగా చేసిన మన ఎన్టీఆర్ గారు గుర్తించాడు. మీరు ఎక్కడ గుర్తించారు? మీరు దోసుకొని తింటున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక పని మంచి పని జరుగుతుందంటే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు వల్లే జరిగింది. మీరు ఏ పని చేశారు? మిర్చి యార్డు చూసుకోవాలి. నువ్వు మిర్చి యార్డ్లో పనిచేసే వ్యక్తివి. ఒక మిర్చి యార్డుకి నువ్వు లీడర్గా ఉన్నావు కాబట్టి అదే చూసుకో. ప్రజలకి ఏ పని నువ్వు చేయలేదు. గ్రామాల్లో ఈ రోజు పని జరిగిందంటే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు కుటుంబమే పని. అది ధూళిపాల నరేంద్ర కుమార్ చేసిన పనులు. ఏ సీసీ రోడ్లు కానీ, ఒక నీళ్ల ట్యాంకీలు కానీ, బీసీలకి కార్పొరేషన్ ఇచ్చాడంటే ఒక ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. ఎస్సీలకి చెరువు ఇచ్చాడు. ఆ చెరువు వల్ల ఎంత డెవలప్ అయ్యారో తెలుసా ఎస్సీలు? మీరు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చారా? బీసీ కార్పొరేషన్ ఇచ్చారా? మీరు ఎవరికి మహిళలకి ఎక్కడ న్యాయం ఉంది మీకు? మీరు ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు. మా నాయకుడు మాకు నేర్పిందేంటి? నిదానం, మంచితనం, పని చెయ్యండి అంతే. ఎవరొచ్చినా ఏ పని అయినా చేద్దామన్న నేర్పాడు మా నాయకుడు. మీకులాగా దోసుకోమని లేదు. మా నాయకుడు దోసుకోడు. మా నాయకుడు చేసే పని ప్రతి పని మంచి పని. ఈరోజు మా నాయకుడు ప్రజల గుండెల్లో ఉన్నాడు. మీకులాగా దోసుకొని రోడ్డులు తీసేసి ఇళ్ళు కూల్చి చేయటంలో మా నాయకుడు. ఆ కుటుంబం అంటే పేరుగల కుటుంబం. మా నాయకుడు మాట్లాడే విధానంలో, మంచితనంలో, మా నాయకుడు చేసిన పనులు ఈరోజు మా నండూరు గ్రామంలో ప్రతి సీసీ రోడ్డు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు చేశారు. 2006లో ట్యాంకీ ఇచ్చారు. మా వారు సర్పంచ్గా చేశారు. ఆ రోజు నీళ్ళ ట్యాంకీ ఇస్తే ఈ రోజు ఆ నీళ్లు తాగుతున్నారు ప్రజలు. ఎవరు చేశారు? ఒక నండూరులో మీరు ఒక రోడ్ వేసారా? ఎస్సీ కాలనీలు వేసారా? బీసీలకి రోడ్లు వేసారా? ముస్లిమ్స్ రోడ్లు కూడా మా ధూళిపాల నరేంద్ర కుమార్ ఇచ్చిన గ్రాంట్లే. ఈరోజు ఏ వ్యక్తి ఇది సార్ అని ఇబ్బంది ఉందంటే నేనున్నాను అని మాట్లాడే వ్యక్తి అంటే ఎవరంటే ధూళిపాల నరేంద్ర కుమార్ గారి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఎంచడానికి మీకు వీల్లేదు. మీరు గుండె మీద చేసుకొని మాట్లాడండి. ఆ నాయకుడు చేసే పని ఏంటి? మీ నాయకులు చేసే పని ఏంటి? ఎంచే పని ఏంటి? మీరు మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఏం మాట్లాడతారు మీరు మీడియా ముందు? సరిగా మాట్లాడండి. మాట్లాడుతూ నేర్చుకోండి. మా నాయకుడు తప్పుడు మాటలు మాట్లాడమంటాడు, నిజమైన మాట మాట్లాడమంటాడు. మా నాయకుడు మీడియా వాళ్ళని గౌరవించమంటాడు, ప్రజల్ని గౌరవించమంటాడు. మీరేం గౌరవిస్తున్నారు? పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పద్ధతి ఏంటో మీరు నేర్చుకొని పద్ధతిగా మాట్లాడండి. మీరు ఆలోచించుకొని మాట్లాడండి.